ఎవరండి వస్తున్నా అడుగు కాళిదాస్ గారా? ఏమండో కాళిదాస్ గారా, మా అయ్యగారు రమ్మంటున్నారండి. అయ్యగారా? ఎవడాడు? కారులో ఉన్నారు. ఏంటి కథ? ఒకనే మనం మర్డరేయించాం. మనం అనొద్దు, మర్డర్ విషయాల్లో మర్యాదలు పనికిరావు. ఓకే, నువ్వు చేయించావు, నేను కేసు మాఫీ చేయించాలి, అంతేనా? కాదు, నేనేమన్నా సన్నా చేదవనా? పెళ్లికి ముందే సెకండ్ ఫ్యామిలీ సెటప్ చేసినట్టు కేసి ఆవిడ మీదకు దొయ్యాలో కూడా ఫిక్సప్ చేశా. ఐడియా బాగానే ఉంది. చచ్చినాడెవడు, సాగు దెబ్బ తినాల్సినాడెవడు? ఆ ఇద్దరు యాదవులు నా ఫ్యాక్టరీలోనే లేబర్స్ లీడర్స్. ఓయ్ కారాపోయా. ఓయ్ ఓయ్, ఇదిగో నేనే. ఏంటి అలా వెళ్ళిపోతావేంటి? పదండి ముందుకు, పదండి తోసుకు, పదండి పోదాం పై పైకి అంటూ కత్తులు సుత్తులు పట్టుకుని మరో ప్రపంచానికి ఎర్రబాట వేసే కార్మిక సోదరులకే ద్రోహం చేయమనేది. హ, నేనేమన్నా సన్నా చదవను అనుకుంటున్నావా? బాలేటోడువే నువ్వు యాదవ్ కాదు, నేను యాదవను కాదు కనుకనే ఈ యాదవ్ పని మా నిద్రకి పడింది. ఇక పాప పుణ్యాల సంగతి అంటావా? 100 రూపాయలు ఎడితే అట్టోత్తరం అక్కడ దీపారాధన అన్ని చేయించేసుకోవచ్చు. కనుక కాళిదాసు రేటు చెప్పు. 25,000. ఏంటి 25,000? చాలా ఎక్కువ. ఇదిగో ఇంకో మాట చెప్పు. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అన్న మొదటాడి ఖాతాలో 10, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అన్న రెండో వాడి ఖాతాలో ఇంకో 10, మొదటాడిని కరుసు రాసి రెండో వాడి ఖాతాలో జమయించినందుకు ఆ మిగతా 5. అది ఇప్పుడు లెక్కలు చూడకో, డొక్క పగిలిపోద్ది. కోర్టులో కలుద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పింపుము. ప్రార్థన ఆపి అడిగిన దానికి సమాధానం చెప్పండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, తట్టువానికి తీయబడును. మత్తయి సువార్త 7:7. ఆపారా? మీరు నేను నా గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెలు నాకేక వినును. అబ్బా, గొర్రెల గురించి కాదండి, గొర్రెల అప్పారావు గురించి. మీకు అతను ఎలా తెలుసు? శుభ శుక్రవారము అనగా గుడ్ ఫ్రైడే దినమున ఆనాటి అర్ధరాత్రి నడిపించు నావా నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప అని స్తోత్రములు చేయుచు చర్చి వద్ద నుండి గృహమునకు పోవుచున్నాను. ఆ సమయమున ఈతడు ఒక కార్మిక నాయకుని హత్య చేసి పరుగిడుచుండెను. ఆయనకే పాపం తెలీదు. మా బతుకులు బండలు చేయకండి. తల్లి, భర్త యందు అనురాగము కలిగి ఉండుట సహజము, కాని దేవుని యందు విశ్వాసము కలిగి ఉండుట వలన పరలోక రాజ్యమందు స్థానము పొందుదుము. ఇతను హత్య చేయటం మీరు చూసారా? పరలోకమందున్న ప్రభు సాక్షిగా నేను చూచితిని. చూసి ఏం చేశారు? వెంటనే పరిశుద్ధ గ్రంథమును తెరిచి లూకా 11:2-3 నందుగల తండ్రి, మేము మా కచ్చి ఉన్న ప్రతివానిని క్షమించుతున్నాము కనుక నీవు మా పాపములను క్షమింపుము, హల్లెలూయా అని స్తోత్రములు చేస్తుంది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ముద్దాయి చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? ఉంది. దొంగ సాక్ష్యాల జోలపాటలకు మత్తుగా నిద్రపోతున్న న్యాయ దేవతను మేలుకొలిపే విఫల వశంకారావం. నయా బూర్జవా పెట్టుబడిదారి దగాకారి విధానాలు నశించాలి. ఆర్డర్. ముద్దాయి గొర్రెల అప్పారావు ట్రేడ్ యూనియన్ కక్షలతో తన ప్రత్యర్థి అడ్డాల అప్పలస్వామిని హత్య చేశాడని నమ్ముతూ ముద్దాయికి 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. తర్వాత తీసుకుంటా గానీ ఆ డ్రెస్ జాగ్రత్తగా లోపల పెట్టు. ఏంటి, యేసుక్రీస్తు మీద ప్రమాణం చేసావా? పంచోడ్రా అప్పిగా టీ కొట్టించు. నీకేమన్యాయం చేశాడని ఆ మనిషి మీద అంత నిందేశావయ్యా? అది నోరా తాటిపట్ట. అన్నం తినేవాడెవడు ఇట్ట నోటికొచ్చినట్టు అబద్ధాలు ఆడ్డయ్యా? మనిషి జన్మెత్తగానే సరికాదయ్యా, కాస్తంత మంచి చెడు కూడా ఉండాలి. ఆయన్ని జైలుకు పంపితే నీకేమొచ్చింది? నేను నా బిడ్డలు వాళ్ళు లక్షణాన్ని ఏడిస్తే నీకేమన్నా చేయమనుకుంటున్నావా? అయినా నీలాంటి వాడితో చెప్పుకుని ఏం లాభం లేదు. నువ్వు ఒక మనిషివేనా?
పాప పుణ్యాలు తెలిసినోడివైతే ఇట్లాంటి దుర్మార్గాలు ఎందుకు చేస్తావు? చెయ్యవయ్యా. ఇట్లాగే కొంపలు కూలుస్తావో, ఎన్నెన్ని కాపురాలు చేలుస్తావో చెయ్యవయ్యా. దేవుడు అనేవాడే ఉంటే నువ్వు దుమ్మ నువ్వేం బాగుపడతావో నేను చూస్తాను. దేవుడు అనేవాడే ఉంటే నువ్వు ఏ నాటికైనా పురుగులు పడి చేస్తావు. ఏరా నీ ఒంట్లో ఏమైనా చెవుని ఎత్తురు ఉందా? అవునులే, పౌరుషం ఉన్న మగాడు అయితే ఇలాంటి చీటింగ్ పనులు ఎందుకు చేస్తావు? ఆపే! పచాడు నీతులు చెప్పేవాడే. ఏ అంత జాలిగా ఉంటే దాని మొగుడు తిరిగి వచ్చేదాకా నువ్వు దానికి తిండి పెట్టొచ్చుగా. అజ్జయ్యరు పక్కాడికి మాత్రం ముండమోపి లెక్చర్లు. నేను పడ్డానరా కష్టాలు. ఆ రోజుల్లో ఏ గాడిది కొడుకన్నా నాకు రూపాయి ఇచ్చాడా? ఇచ్చుంటే నా బతుకిట్ట అయ్యేదా? అమ్మా బాబు పుట్టినాడే లేరు. ఉన్న అక్క కూడా పోయి దిక్కులేక రోడ్లమ్మట అడుక్కు తిన్నానరా. ఇస్మాయిల్ ఎవడండి ఈడు మధ్యలో దొరతాడు? నిన్ను రారా ఇటు. బాబా ఏంట్రా ఏమైంది తమ్ముడు? అక్క 1 రూపాయి ఆడు మొహాన్ని కొట్టి ఫుల్ గా ఫోటో తీతా. ఆ రూపాయి ఉంటే నీకు తిండి తిప్పలు లేకుండా కడుపు మార్చేదన్నట్రా. వద్దురా, ఫోటో దిగితే ఒళ్ళు పాడైపోద్ది. సర్లే, అసలు నిన్ను అడగడం నాది బుద్ధి తక్కువ. ఫోటో అంటే ఇట్ట అంటావు, మరేమో ఆకలంటే పంపులో నీళ్లు తాగమంటావు. డబ్బులేమని చెప్పరాదు? అక్క వీళ్ళందరి దగ్గర ఇన్ని డబ్బులున్నాయి కదా, మన కూసినవచ్చుగా. అడుక్కోవటం తప్పురా. పోనీ అడగకుండా తెస్తాను. అమ్మో దొంగతనమా? ఎహపా, నీతేం చెప్పినా తండనే. నీతో కుదరదు కానీ ఉండవు. ఒరే తమ్ముడు ఎక్కడికి రా? ఎక్కడికో చోటకి నీకెందుకో. తమ్ముడు ఉండక వస్తాను. లోపల బయట దెబ్బక 3, 3కు 9, రూపాయికి 3 రూపాయలు బాబు. కొట్టినోళ్ళే రాజా బాబు. రండి బాబు, రూపాయికి 3 రూపాయలు బాబు. రండి బాబు, రూపాయికి 3 రూపాయలు బాబు. అడిగితే అడుక్కోవటం, అడగకపోతే దొంగతనం, లాక్కుపోతే ఏదవదుగా. ఇంకా బాబు. తొందరగా పరిగెత్తక. ఏమైంది? రేయ్ ఒట్టి కొట్టించు. ఆ సిగరెట్ ఇటు బారే. బుజ్జయ్ రే బుజ్జి కదా. నాన్న నాన్న, నీతో చిన్న పని వచ్చిందిరా. ఏమిటి? అదే సీత లేదు. ఎవరు? నా గర్ల్ ఫ్రెండా? అదే 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 ఫ్రెండ్ నడవకపోతే ఆంటీ అని అడవచ్చు కదా. మధ్యలో నువ్వెందుకు ఆడ్డాం? నువ్వే ఆంటీ అని పిలుచుకుని ఏడు. నీ నోట్లో నోరు పెట్టడం నాది తప్పురా. ఆ తప్పేంటి? నోట్లో నోరు పెడితే ఇంగ్లీష్ ముద్ద అవుతుంది. రే బుద్ధిగా, నువ్వు సీత ఇంటికి వెళ్ళి ఎవరికీ తెలియకుండా సాయంకాలం సీతని ఎగ్జిబిషన్ రమ్మని చెప్పాలరా. సారీ, అడ్వాన్స్ బుకింగ్ అయిపోయింది. ఏడ్చావులేరా, ఎగ్జిబిషన్ అడ్వాన్స్ బుకింగ్ ఏమిటి? ఎగ్జిబిషన్ కాదు, సీత.
ఇవాళ సీత నేను సేమ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. అయితే మన ముగ్గురు కలిసి వెళదాం. సారీ, రేపు మొన్న బామ్ చెప్పింది ఏ పనికైనా ముగ్గురం వెళ్ళకూడదంట. ఊరిగా అవన్నీ ముసలాడు మనకెందుకు. ఇవాళ ఎగ్జిబిషన్ లో నువ్వు కోరినవన్నీ కోరి పెడతారా? నన్ను కూడా రానివ్వు. సరే, నేను ఓకే. మా ఫ్రెండ్ అంటే మీ ఆంటీ అన్నమాట, ఒకసారి అడిగి పర్మిషన్ తీసుకొస్తా.